ఫ్రీ ఇసుకంత స్కామ్ రా. వేల రేట్లు పెట్టి అమ్ముకు తప్పుతున్నారు. తమ్ముడు చండి, నువ్వు ఒక సూపర్ మార్కెట్కి పోతావు. ఆడ 25 కేజీలు రైస్ కొంటే 25 కేజీలు ఫ్రీ అంటాడు. ఆఫర్కి టైంటే నువ్వు కొంటావు. కానీ ఫ్రీ కదా అని చెప్పి నువ్వు దోశలో తీసుకోలేవు కదా. దానికోసం ఒక కవర్ లో ఫిల్ చేసి తీసుకెళ్తావు. లోడింగ్ దానికి 10 రూపాయలు తీసుకుంటాడు. మీ ఇంటి దాకా తీసుకెళ్ళాలంటే నీకు ఆటో కావాలి. వాడు ఫ్రీ రైస్ కదా అని ఫ్రీగా తీసుకెళ్ళాడు కదా, వాడు 100 రూపాయలు అడుగుతాడు. ఇక్కడ రైస్ ఫ్రీనే, కానీ ట్రాన్స్పోర్ట్ లోడింగ్ కి 110 రూపాయలు అయింది. అట్లే 4.5 టన్నుల ట్రాక్టర్ ఇసుక 1300 పడింది. అంటే ఆ 1300 దేనికి ఖర్చు అయింది? ఇసుక కాదు, లోడింగ్ కి ట్రాన్స్పోర్ట్. అదే ఆ ప్రభుత్వంలో అదే ట్రాక్టర్ ఇసుక 8,000 నుంచి 10,000 దాకా పడింది. అదే లారీ అయితే 50,000కు పైగానే పడింది. ఇప్పుడు చెప్పండి, ఎవరిది అరాచక ప్రభుత్వమో? మీ తప్పు తెలుస్తుందేమోనని మంచిని కూడా తప్పుడు ప్రచారం చేస్తే మీ సింహానికి సరే సింగిల్ సీటు కూడా కష్టమే. గుర్తు పెట్టుకోండి.